హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రెండ్ హబ్ ఛానల్. ఒకప్పుడు టాలీవుడ్లో యంగ్ హీరోగా అడుగుపెట్టిన ఈ హీరో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పాన్ ఇండియా స్టార్. ఒక్క సినిమా కాదు, వరుసగా భారీ సినిమాలతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన హీరో. అతనే మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అసలు ప్రభాస్ సినీ ప్రయాణం ఎలా మొదలైంది, ఆయన కెరీర్ను మలుపు తిప్పిన సినిమాలు ఏవి, బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా ఎలా గుర్తింపు తెచ్చుకున్నారు, ఈ వీడియోలో ప్రభాస్ పూర్తి సినీ ప్రయాణాన్ని తెలుసుకుందాం. ప్రభాస్ 2002లో ఈశ్వర్ సినిమాతో హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ప్రభాస్ సూపర్ హిట్ మూవీస్ గురించి ఇప్పుడు చూద్దాం. వర్షం 2004లో రిలీజ్ అయింది. హీరోయిన్ త్రిష. సుమారు 10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 24 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్ మూవీగా నిలిచింది. తర్వాత మూవీ ఛత్రపతి 2005లో రిలీజ్ అయింది. హీరో ప్రభాస్, హీరోయిన్ శ్రియా శరణ్. సుమారు 12 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 22 కోట్లు వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. నెక్స్ట్ మూవీ డార్లింగ్ 2010లో రిలీజ్ అయిన ఈ మూవీలో హీరో ప్రభాస్, హీరోయిన్ కాజల్ అగర్వాల్. సుమారు 10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 25 కోట్లు వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద హిట్ మూవీగా నిలిచింది. నెక్స్ట్ మూవీ మిస్టర్ పర్ఫెక్ట్ 2011లో రిలీజ్ అయిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్, తాప్సీ హీరోయిన్లుగా నటించారు. సుమారు 18 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 40 కోట్లు వసూళ్లు చేసి సూపర్ హిట్ మూవీగా నిలిచింది. మిర్చి 2013లో రిలీజ్ అయిన ఈ మూవీలో అనుష్క శెట్టి హీరోయిన్గా నటించారు. సుమారు 35 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 80 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. నెక్స్ట్ బాహుబలి ద బిగినింగ్ 2015లో రిలీజ్ అయిన ఈ మూవీలో తమన్నా హీరోయిన్గా నటించారు. సుమారు 180 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రియల్ హిట్గా నిలిచింది. బాహుబలి 2 ద కన్క్లూజన్ 2017లో రిలీజ్ అయిన ఈ మూవీలో అనుష్క శెట్టి హీరోయిన్గా నటించారు. సుమారు 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 1700 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. సాహో 2019లో రిలీజ్ అయిన ఈ మూవీలో శ్రద్ధ కపూర్ హీరోయిన్గా నటించారు. సుమారు 350 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించి హిట్ మూవీగా నిలిచింది. సాలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ 2023లో రిలీజ్ అయిన ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్గా నటించారు. 270 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 600 కోట్లకు పైగా వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. కల్కి 2898 AD 2024లో రిలీజ్ అయిన ఈ మూవీలో దీపికా పదుకునే హీరోయిన్గా నటించారు. సుమారు 600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్ మూవీగా సినిమా చరిత్రలోనే ఒక సంచలనం సృష్టించిన సినిమా బాహుబలి. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్ అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రలలో కనిపించారు. 2015లో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. దాని తర్వాత 2017లో వచ్చిన బాహుబలి 2 ద కన్క్లూజన్ భారతీయ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఈ 2 సినిమాలతో ప్రభాస్ కేవలం తెలుగు హీరోగా కాకుండా పాన్ ఇండియా స్టార్గా మారిపోయారు. సాహో నుంచి పాన్ ఇండియా ప్రయాణం. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో కూడా భారీ స్థాయిలో విడుదలైంది. ఆ తర్వాత రాధేశ్యామ్, సలార్, కల్కి 2898 AD వంటి భారీ సినిమాలతో ప్రభాస్ తన పాన్ ఇండియా మార్కెట్ను మరింత విస్తరించారు. ముఖ్యంగా సలార్ యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, కల్కి 2898 AD సైన్స్ ఫిక్షన్ ప్రపంచంలో ప్రభాస్ను కొత్తగా చూపించింది. కల్కి 2898 ADలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించారు. భారీ విజువల్స్, స్టార్ కాస్ట్, సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్తో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమా ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ ఎంత పెద్దదిగా మారిందో మరోసారి చూపించింది. ప్రభాస్కు ఉన్న అతిపెద్ద బలం ఆయన సింప్లిసిటీ మరియు భారీ స్క్రీన్ ప్రెజెన్స్. ఆయన సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు వచ్చినప్పుడు
అభిమానుల నుంచి వచ్చే రెస్పాన్స్ ప్రత్యేకంగా ఉంటుంది. అదే సమయంలో 'డార్లింగ్', 'మిస్టర్ పర్ఫెక్ట్' వంటి సినిమాల్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా